హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిరియం. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా బ్రో? బ్యాంక్స్ మనకి క్రెడిట్ కార్డ్ని 45 to 50 days వాడుకోవడానికి ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాయి. పైగా మనం కరెక్ట్ టైంకి బిల్ పేమెంట్ చేస్తే ₹1 కూడా ఇంట్రెస్ట్ తీసుకోదు. ఇంకా ఎక్స్ట్రాగా మనకి క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లాంటి ఆఫర్లు కూడా ఇస్తాయి. మరి వీళ్ళకి వేల కోట్ల బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి? సో ఈ $1 million బిజినెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సీక్రెట్ నెంబర్ 1, MDR, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. మీరు ఏదైనా షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 10,000 పేమెంట్ చేశారనుకుందాం. సో మీకు 10,000 కట్టనట్టుగా మెసేజ్ వస్తుంది, కానీ షాప్ ఓనర్కి 10,000 వెళ్ళవు. ఇక్కడ ఈ MDR మామూలుగా 1% to 3% ఉంటుంది. అంటే ఈ అమౌంట్ని అక్వైరింగ్ బ్యాంక్, కార్డ్ నెట్వర్క్స్ అంటే వీసా, మాస్టర్ కార్డ్, రూపే అండ్ ఇష్యూయన్స్ బ్యాంక్ ముగ్గురు పంచుకుంటాయి. మీరు క్రెడిట్ కార్డు వాడినప్పుడు కమిషన్ రూపంలో క్రెడిట్ కార్డ్ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. సీక్రెట్ 2, హ్యూమన్ సైకాలజీ, ఎక్కువ మనీ ఖర్చు పెట్టించడం. ఒక రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి తన పాకెట్లో నుంచి క్యాష్ తీసి ఖర్చు పెట్టేటప్పుడు వచ్చే పెయిన్ కన్నా మొబైల్ యూజ్ చేసి పేమెంట్ చేయడము, ప్లాస్టిక్ కార్డ్ యూజ్ చేసి స్వైప్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ కన్నా తక్కువ ఉంటుందంట. సో దీని ప్రకారం క్యాష్తో చేసే స్పెండ్స్ కన్నా డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో దీనివల్ల కంపెనీస్కి ఇంతకుముందు చెప్పినట్టు MDR ద్వారా వచ్చే కమిషన్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకా సీక్రెట్ 3, ద రియల్ మనీ మేకర్, ఇంట్రెస్ట్ ట్రాప్. ఇదే ఇంట్రెస్ట్ ట్రాప్ అండ్ లేట్ పేమెంట్ ఫీజ్. చాలామంది క్రెడిట్ కార్డ్ టైంకి బిల్ పేమెంట్ చేస్తారు. వీళ్ళని బ్యాంక్స్ ట్రాన్సాక్టర్స్ అంటారు. సో వీళ్ళ వల్ల కంపెనీకి వచ్చేది కేవలం కమిషన్ మాత్రమే. కానీ కొంతమంది డ్యూ డేట్ లోపు పేమెంట్ చేయరు, లేదా మినిమం అమౌంట్ డ్యూ కట్టేసి వదిలేస్తారు. వీళ్ళని బ్యాంక్స్ రివాల్వర్స్ అంటారు. సో వీళ్ళే క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి అసలైన దేవుళ్ళు. ఎందుకంటే ఒక్కసారి కూడా మీ డ్యూ డేట్ మిస్ అయినా కూడా ఆ అమౌంట్ మీద 30 to 40% ఇంట్రెస్ట్ వేస్తారు అండ్ లేట్ పేమెంట్ ఫీజు కూడా వేస్తారు. సో దీనివల్ల అప్పు కొండంత పెరిగిపోతుంది. సో ఇదే బ్యాంక్కి మెయిన్ సోర్స్. సీక్రెట్ 4, ఛార్జెస్ అండ్ ఫీజ్. చాలా బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్కి జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్ వసూలు చేస్తారు. మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అలాగే క్రాస్ సెల్లింగ్, క్రెడిట్ కార్డ్ కస్టమర్స్కి పర్సనల్ లోన్స్ అండ్ ఇన్సూరెన్స్లు, అదర్ ప్రొడక్ట్స్ సెల్ చేసి కూడా ఇన్కమ్ సంపాదిస్తారు. అండ్ ఏటీఎం ఛార్జెస్. ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీ అని $300 to $400 ఛార్జ్ చేస్తారు. అలాగే Day 1 నుంచే ఇంట్రెస్ట్ వేస్తారు. సో ఇది కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్. సో ఫైనల్గా ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కంపెనీస్ ఆఫర్స్ ఇచ్చేది మన కోసం కాదు, వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే. సో మనం సరిగ్గా యూజ్ చేసి అవసరం ఉన్న వేలకే క్రెడిట్ కార్డ్స్ వాడుకొని టైం టు టైం బిల్ పేమెంట్ చేస్తే మనమే బ్యాంకు నుంచి డబ్బులు సంపాదించవచ్చు. ఇలాంటి మరిన్ని జెన్యున్ ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.